ప్రస్తుతానికి మట్టి పనులు అయితే 100% అవగా రన్వే 97% పూర్తయింది. అదేవిధంగా ట్యాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ 72%, ఇతర బిల్డింగ్స్ 43% పూర్తవడం జరిగింది. ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా రోడ్ల కనెక్టివిటీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. అదేవిధంగా మనం చూస్తే వచ్చే సంవత్సరం జూన్ నెల నాటికి పనులన్నీ పూర్తి చేసుకొని ఇక్కడి నుండి విమానాలు టేకాఫ్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరం పనులను పరిశీలిస్తూ పనులను దూకుడు పెంచారు. మరోవైపు కేంద్ర మంత్రి కూడా ఉత్తరాంధ్రవాసి కావడం, శ్రీకాకుళం వాసి కావడంతో అతను కూడా ఎప్పటికప్పుడు వచ్చి పర్యవేక్షిస్తూ పనుల్లో దూకుడు పెంచుతున్నారు. ఏదైనా నిర్ణీత గడువు ఏదైతే పెట్టుకున్నారో జూన్ నాటికి ఇక్కడ నుండి విమానాలు టేకాఫ్ అవుతాయి అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోట్స్రావు, TV9 భోగపురం ఎయిర్పోర్ట్ నుండి.